రైట్ నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. కాంగ్రెస్ ది గెలిచి తీరాల్సిన కసి, బీఆర్ఎస్ ది పట్టు నిలుపుకోవాల్సిన తరుణం, బీజేపీది పరువు కోసం ఈ పోటీ. ఈ ఉప ఎన్నిక వెంటే స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట మరో 5-6 నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వాకిట జరుగుతున్న ఈ పోటీ అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఖచ్చితంగా ఈ ఉప ఎన్నిక ప్రభావం వచ్చే ఎన్నికలపై ఉంటుంది. అందుకే నేతలకు పరీక్షగా మారింది. మరి జూబ్లీహిల్స్ పీఠాన్ని అధిరోహించేది ఎవరన్న దానిపై అందిస్తోన్న విశ్లేషణాత్మక ప్రత్యేక కథనం. హైదరాబాద్ జిల్లాలోని 15 శాసనసభ నియోజకవర్గాలలో జూబ్లీహిల్స్ ఒకటి. ఎమ్మెల్యే మాగంటి మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ నుంచి ఆయన భార్య సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డిలు పోటీ పడుతున్నారు. ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య ఉంటుంది. జూబ్లీహిల్స్ అటు ఆంధ్ర ఇటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన సెటిలర్ల నియోజకవర్గం. క్లాస్ మాస్ కలగలిసిన జూబ్లీలో బస్తీమే సవాల్ అంటున్నాయి పార్టీలు. అయితే బీఆర్ఎస్ పట్టు నిలుస్తుందా, కాంగ్రెస్ సంకల్పం గెలుస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు నిలిచారు. సిట్టింగ్ సీటు కోసం బీఆర్ఎస్, గెలిచి తీరాలని కాంగ్రెస్, సత్తా చాటుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉన్నాయి. ఇక ఈ బైపోలుకు నవంబర్ 11న పోలింగ్ నిర్వహిస్తారు. అలాగే 14న కౌంటింగ్ చేసి ఫలితాలను విడుదల చేస్తారు. గతంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాగంటి గోపినాథ్కి 80,549 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మహమ్మద్ అజరుద్దీన్కి 64,212 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 35,866 ఓట్లు వచ్చాయి. గోపినాథ్కి 16,337 మెజారిటీ మాత్రమే వచ్చింది. ఇక 2018 ఎన్నికల ఫలితాలు చూసినట్లయితే టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్కి 68,979 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డికి 52,975 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి నవీన్కి 18,817 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రావుల శ్రీధర్ రెడ్డికి 8,517 ఓట్లు వచ్చాయి. మెజారిటీ 1604 మాత్రమే వచ్చింది. కాగా పోలింగ్ శాతం కేవలం 40% నుంచి 50%కి మించడం లేదు. మెజారిటీ 8 నుంచి 10%కి మించడం లేదు. పైగా గెలిచిన ఓడిన అభ్యర్థి మధ్య తేడా కూడా 8 నుంచి 10%కి మించడం లేదు. అందుకే జూబ్లీహిల్స్ పోటీ రసవత్తరంగా మారుతోంది. 8% నుంచి 10% ఓట్లను ప్రభావితం చేయగలిగితే కాంగ్రెస్కు విజయ అవకాశాలు ఉన్నాయి. ఎనిమిది శాతం నుంచి 10% ఓట్లను ప్రభావితం చేయగలిగితే కాంగ్రెస్కు విజయ అవకాశాలు ఉన్నాయి. అదే బీఆర్ఎస్ గత ఓట్లను పదిలించేసుకొని మరికొన్ని ఓట్లను ప్రభావితం చేయగలిగితే గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక బీజేపీ 5% నుంచి 15% లోపే ప్రభావితంగా కనిపిస్తోంది. బీజేపీ మరో 30%కి మించి ఓట్లను కొల్లగొడితే గెలుపు ముంగిట నిలుస్తుంది. 2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్ ఇప్పుడు రంగంలో కాంగ్రెస్ నుంచి ఉన్నారు. అప్పుడు 12.2% ఓట్లు సాధించి బీజేపీని 4వ స్థానానికి నెట్టేశాడు. ఇప్పుడు నవీన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నందున ఆ ఓట్లు అలాగే పదిలంగా ఉన్నాయని భావిస్తే 34 నుంచి 44% ఓట్లు కలుస్తాయి. అప్పుడు నవీన్ యాదవ్కి 46% నుంచి 56% ఓట్లు పోలయ్యే ఛాన్స్ ఉంది. నవీన్ యాదవ్ ఇంతకుముందు ఎన్నికలో పోటీ చేయనప్పటికీ గతం కంటే ఎక్కువ, మిగతా అభ్యర్థులకు మించి ప్రజల్లోకి చొచ్చుకుపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే అతని గెలుపు ఖాయం కావచ్చు. కానీ ఇవన్నీ సంఖ్యాపరమైన సమీకరణాలు మాత్రమే. వీటికి మించి స్థానికత, స్థానికేతర అంశాలు, సమస్యలు, భావోద్వేగాలు, పార్టీలు అవిచ్చే హామీలు, అవి చేసిన పురోగతి పనులు, వీటితో పాటుగా ప్రజాభిప్రాయాలు, ఓటర్ మూడ్ వంటివే కాకుండా పోల్ మేనేజ్మెంట్, డబ్బుల పందేరం వంటి వేరే అంశాలు కూడా గెలుపోటములను ప్రభావితం చేసే అంశాలు.
2014లో టీడీపీ నుండి, 2018 బీఆర్ఎస్ నుంచి, 2023లో బీఆర్ఎస్ నుంచి మాగంటి గెలిచారు. ఆయన తక్కువ మెజారిటీతోనే గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన లేరు. ఆయన భార్య సునీత రంగంలో నిలిచింది. నామినేషన్ల ముగింపు పర్వంలో చెలరేగిన వివాదం చర్చనీయాంశంగా మారింది. సునీత మాగంటి రెండవ భార్య. లివింగ్ రిలేషన్లో ఉందని మొదటి భార్య కొడుకు ప్రద్యుమ్న చేసిన ఆరోపణలు దుమారం లేపగా నవీన్ నామినేషన్ సరిగా లేదని ఆరోపించారు. అయితే సునీత వ్యక్తిగతంగా కానీ లేదా ప్రచారంలో కానీ ప్రజల్లోకి చొచ్చుకుపోవడంలో కానీ వాగ్దాటిగా కానీ కనిపించడం లేదు. ఆమె తరపున బీఆర్ఎస్ ప్రధాన నేతలు కేసీఆర్ సమీక్ష చేయగా కేటీఆర్, హరీష్ రావులే అన్నీ తామై చూసుకుంటున్నారు. వారి ప్రచార డామినేషన్తో సునీత ఓటర్లకు కనిపించకుండా పోతున్నారు. పైగా పవర్లో లేకపోవడంతో చేసేది కూడా చెప్పే పని లేకుండా ప్రభుత్వంపై విమర్శలు, హామీల బాకీ కార్డులు పంపిణీ, ప్రభుత్వంలో అవినీతి వంటి అంశాలకు బీఆర్ఎస్ పరిమితమవుతోంది. పైగా రాష్ట్రంలోని సగం అంటే దాదాపు 60 నియోజకవర్గాల పార్టీ క్యాడర్ను బీఆర్ఎస్ జూబ్లీహిల్స్లో మోహరించింది. ఇక తమకు అలవాటైన ఉద్యమం నాటి ఉప ఎన్నికల పద్ధతిలో ఈ ఎన్నికల్లో పనిచేస్తోంది. కాగా కాంగ్రెస్ అభ్యర్థి తరపున ఆ పార్టీ అధినాయకత్వం పెద్దగా కనిపించడం లేదు. స్టార్ క్యాంపెయినర్లు కూడా రంగంలోకి దిగలేదు. సీఎం కూడా 1-2 రోజులు రోడ్ షో నిర్వహించవచ్చు. వీళ్ళందరి మీద, పార్టీ మీద కంటే నవీన్ తనను తాను నమ్ముకొని ఓటర్ల వద్దకు పోతున్నారు. తనకు బాగా ఉన్న మాసును, క్లాసును కలుపుకుపోతున్నారు. ఇక కాంగ్రెస్ నేతలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపైనే ఎక్కువగా విమర్శలు చేస్తోంది. అధికారంలో ఉన్న పార్టీ కావడం కాంగ్రెస్కి కలిసి వచ్చే అంశం. గతంలోనూ 1-2 చోట్ల మినహా ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ గెలవడం పరిపాటిగా మారింది. అయితే నవీన్ భిన్నమైన ప్రచారం చేస్తున్నారు. నేరుగా ఓటర్లను కలుస్తున్నారు. అయితే ప్రచారంలో ఎక్కడ లోకల్, నాన్ లోకల్, తెలంగాణ ఏతర లేదా ఆంధ్ర అనే అంశాల ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతున్నారు. నేను ఇక్కడే పుట్టి, నేను ఇక్కడే పెరిగాను, నేను పక్కా లోకల్ అంటున్నారు నవీన్. అయితే జూబ్లీహిల్స్ పక్కా ఆంధ్ర ఓటర్ల ప్రభావం కలిగిన నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలోని మధురానగర్ వంటి పలు ప్రాంతాలలో అంతా ఆంధ్ర వాళ్ళు సెటిల్ అయ్యారు. పైగా పలువురు ఉన్నతాధికారులు, ఇతర అధికారులంతా ఇక్కడే నివాసం ఉంటున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో ఆంధ్ర ప్రభావం ఎక్కువగా ఉంది. పోలింగ్ శాతం తక్కువ. ఇది గెలుపు ఓటములను ప్రభావితం చేసే అతి ముఖ్యమైన అంశం. బీఆర్ఎస్ ఈ ఆంధ్ర ఓట్లనే నమ్ముకుంది. 2023 ఎన్నికలలో హైదరాబాద్లో తమకు అనుకూలంగా వచ్చిన మెజారిటీ సీట్ల రీత్యా గత 3 సార్లు జూబ్లీ తమ ఖాతాలోనే ఉండడంతో ఈసారి కూడా నిలబెట్టుకోవాలన్న తపనలో ఉంది. తమ వశం చేసుకోవాలని చూస్తోంది. గెలుస్తామన్న ధీమాతోనూ ఉంది. ఇక ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్లో సమన్వయం, పోల్ మేనేజ్మెంట్ లోపాలు కలిసి వచ్చే అంశాలుగా ఆశావహంగా బీఆర్ఎస్ ఉంది. బీజేపీకి ఒకవేళ ఓట్ల శాతం పెరిగినా 3వ స్థానానికి పరిమితమవుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉన్న జూబ్లీహిల్స్పై పట్టు కోసం ఆయన పరితపిస్తున్నారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికలలో వచ్చినన్ని ఓట్లు వస్తే ఆ పార్టీ కిషన్ రెడ్డి పరువు నిలబడ్డట్లే. జూబ్లీని నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో బీఆర్ఎస్, గెలిచి తీరాలన్న సంకల్పంతో కాంగ్రెస్, ఎలాగోలా పట్టు సాధించాలన్న బీజేపీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. మరి ఓటర్లు ఎవరిని గెలిపిస్తారో వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.